పాటల్లో వాక్యం దేవుడు సహాయపడినట్లుగా ప్రార్థన. గొప్ప దేవుడు తండ్రి ప్రభా, రాత్రి కాల సమకాలం నుంచి తండ్రి నాయన ఉదయకాలం వరకు కాచి కాపాడి తండ్రి ఈ రోజు తండ్రి ప్రభా నాయన గృహంలో తండ్రి ప్రభా స్త్రీల కూడిక తండ్రి ప్రభా కలిగి ఉండడానికి నాయన నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. సంఘంలో ప్రతి ఒక్క స్త్రీలు తండ్రి ప్రభా ఇక స్త్రీల కూడికకు తండ్రి ప్రభా అందరూ నాయన సమయానికి రాగలుగున్నట్టు నీ కృపా సహాయం చేయి తండ్రి. నువ్వు సహాయం చేయలేకపోతే మేమేం చేయలేము నాయన. అట్టివారం తండ్రి ప్రభా దౌలతాబాద్ నుంచి తండ్రి ప్రభా నీ యొక్క సేవకురాలు తండ్రి ప్రభా క్షేమంగా ఇక్కడ నడిపించినందుకు తండ్రి నీకే వందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి ప్రభా. నీకు పాటల ద్వారా తండ్రి ప్రభా నీ వాక్య భాగం ద్వారా తండ్రి ప్రభా ధ్యానించుకోవడానికి తండ్రి ప్రభా మా ఉదయంలో తండ్రి నీకు వాక్యం నాయన భద్రపరిచి తండ్రి ప్రభా నీ వాక్యానుసారంగా తండ్రి ప్రభా మీరు నడుచుకునగలుగున్న దేవా నీ కృప సహాయం చేయి తండ్రి. ఎన్నో మేలులు ఉపకారములు చేసే దేవుడవు తండ్రి, నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడవు తండ్రి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. తండ్రి నాయన ఇంకా తండ్రి ఇక్కడ చుట్టుపక్కల వారు తండ్రి ప్రభా ఇరుగు పొరుగు వారు తండ్రి ప్రభా నీకు వాక్యం విని తండ్రి ప్రభా నీ సన్నిధికి రాగలుగున్నట్టు దేవా నీ కృప సహాయం చేయి తండ్రి. ఎంతైనా నమ్మకమైన దేవుడు ఉన్న తండ్రి ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు ఉన్న తండ్రి ప్రభా. తండ్రి నాయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా తండ్రి ప్రభా మేము కూడా నాయన నేను స్తుతించడానికి నన్ను ఆరాధించడానికి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. ఇటువంటి ధన్యత తండ్రి ప్రభా ఎవరికి లేదు తండ్రి ప్రభా. పాపలమైన మమ్మలను దేవా రక్షించుకొని తండ్రి కర్ణించుకొని తండ్రి నీకు సన్నిధిలో నీకు మార్గంలో నడిపించుకుంటూ వస్తున్న దేవుడు తండ్రి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. తండ్రి నాయన ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నీ పరిశుద్ధ పాదములకు తండ్రి తగిన దాసుతి స్తోత్రములు అర్పించుకోవడానికి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన కృపను బట్టి తండ్రి నీకే వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి బతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. కృపా ప్రేమగల తండ్రి జీవగల దేవా నీ బంగారు పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నీతిమంతుడు అయిన దేవుడు ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు ఉన్నవాడు అనువాడు అయినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మమ్మల్ని ఇంతవరకు కూడా మీరు కాపాడి భద్రపరిచి సజీవులకు చేర్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సజీవులే కదా మనం స్తుతించదని సెలవిచ్చినట్లుగా నా తండ్రి సజీవుడైన దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవాన్ని కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచినందుకే ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము మరిచిపోయిన ప్రభావ మరువని దేవుడు అయినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము నా తండ్రి దేవ అపనమ్మకమైనప్పటికీ నమ్మదగిన దేవుడుగా మా ఎడల మీ కృప మీ ప్రేమను తండ్రి దేవ కనపరుస్తూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను వారి కొడుకుల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు మీకు వందనాలు చెల్లిస్తున్న ఈ దినం కూడా స్త్రీల కూడికగా ప్రభా ఉదయకాల సమయంలో నన్ను లక్ష్మక్క తండ్రి అమ్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలైన వారిని మీరు ప్రేమించినారు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి దేవ వారిని మీరు వెతికి రక్షించినారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని దేవుడుగా కలిగి ఉన్న ధన్యత వారికి మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబంలో చేరి ప్రభా స్త్రీలముగా మిమ్మల్ని స్తుతించాలని దేవా మీ సన్నిధిలో మిమ్మల్ని గణపరచాలని నన్ను తండ్రి దేవ ఈ కుటుంబ క్షేమం కొరకే అనేకులకు క్షేమం కొరకే రక్షణ కొరకే ప్రార్థించడం కొరకే ప్రభా ఈ రీతిగా మీరు మమ్మల్ని సమకూరుస్తూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. జ్ఞాపకం చేసుకోండి కృప చూపించండి పాటల ద్వారా నీ ఘనమైన నామాన్ని స్తుతించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి నేను తండ్రి దేవ వాక్యం కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాక్యం ద్వారా కూడా మాట్లాడండి కృప చూపించండి. అవసరాన్ని కూడా మీరు బలపరిచి వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కృప చూపించండి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వాడు వినుగాక సెలవిచ్చినారు. ఆత్మను తండ్రి దేవానన్న ఆత్మీయ చెవులు కలిగి మీ మాటలు వినటానికి గ్రహించడానికి దేవ ఆచరించినట్లుగా ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోండి సహాయించండి. కరెంటు కూడా ప్రభావ మీ స్వాధీనించుకోండి. చిన్న బిడ్డలు మీ స్వాధీనించుకోండి. మా యొక్క గమనం మా దృష్టి ప్రభావ మీ వైపు చూడడానికి సహాయం చేయమని వాతావరణం కూడా మీ స్వాధీనించుకోమని సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. పాటలు పాడుకుందాం.
పాట పాడుకుందాము. 215 పాట సంఖ్య. పాట సంఖ్య 215. మీరు ఇంకా మాట్లాడొద్దు, పాట పాడుకుందాం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుడు. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుడు. సర్వమునిచ్చెను తన హస్తముతో, సర్వమునిచ్చెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండి, శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు, జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు. లేఖకు మించిన ఆత్మల తెచ్చి, లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే, అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే ఇంతవరకును ఆదుకొనెనుగా ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాస్యము చూపే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మన మాయన కార్పించుకొనేదము మన మాయన కార్పించుకొనేదము ఆయన ఆశ్రయమదియే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై గనుక మనము నడచుకొనేదము గనుక మనము నడచుకొనేదము ఆయన ఆశ్రయమదియే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని ప్రభు యేసు నా రక్షక పాడుతుంది. పాట సంఖ్య 544 544 457 పాత పాట బుక్ అయితే పాతదైతే 457
అందరికి వచ్చే పాటే బిగ్గరగా పాడు. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనేము. ప్రియమారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లేఖలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లేఖలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కజేసి నా నేత్రాలు తెరచి రఘున నిన్ను చూడనేము. చక్కజేసి నా నేత్రాలు తెరచి రఘున నిన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయమురే ప్రీతిని. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయమురే ప్రీతిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనేము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేదారో పొందేదారు వెలుగు ముఖమున. ఎందారేసుని వైపు చూచేదారో పొందేదారు వెలుగు ముఖమున. సందేహము లేక సంతోషించోచు
లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తలేరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేర్పు. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో. కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో. హృదయగోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. హృదయగోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫయు నీవే ఓమేగయు నీవే. అల్ఫయు నీవే ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రార్థన చేసుకుని వాక్యం ఆమె ఆడ స్టాండ్ కాడ ప్రార్థన చేసుకున్నాం వాక్యం. వినపిస్తాయి దెబ్బలు పడతాయి. ప్రార్థన చేసుకున్నాము.
మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభా నీ సన్నిధి ప్రభా పాటల ద్వారా మనం స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినారు. మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. మటుకు నేను యోగ్యురానికి కాదు, అయినప్పటికీ నీ ప్రేమించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా కూడా మాట్లాడండి. వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కరెంటు కూడా ప్రభా రావడానికి సహాయించండి. చిన్న బిడ్డలు కూడా ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని తండ్రి ఈ సమయం ఎంతో దీవెనకరంగా చేయండి. నిలబడుతున్న దాసరాలను కూడా మీ ఆత్మతో నింపండి. మీ నోటి పొరిగా వాడుకోండి. మాకు ప్రభా చేరు వచ్చిన మాకు ఆత్మీయంగా క్షేమం కలిగినట్లుగా ప్రభా స్త్రీలముగా కుటుంబంలోను సంఘములోను సమాజంలోను ప్రభా మేము ఏ రీతిగా ఉండాలని కూడా తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడండి. ఆ రీతిగా మేము నడుచుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆడ చేరేయలేకపోతే ఆడ వస్తుంది అమ్మ సన్ను చేరు అన్నీ ఈరోజు కూర్చో కూర్చో పిల్లలు వాడు కూర్చొని నువ్వేనా ఇక్కడ కూర్చో. మళ్ళీ అమ్మకు అమ్మ కూర్చుంటది, గాలి ఉండదు. ప్రభు నామున మీకు అందరికీ నా వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మ. నేను చాలా అల్పురాలను, నాకు అంతగా జ్ఞానం లేదు, బైబిల్ జ్ఞానం కూడా లేదు. మీరందరూ నాకు తెలిసి బైబిల్ జ్ఞానం కలిగిన వారని నాకు తెలుసు, నాకంటే మెరుగైన వారని నేను అనుకుంటున్నాను. పోయినసారి మనము మీతో పంచుకున్నది ఎవరెవరి గురించి? అన్నా గురించి, ఇంకా దావీదు కుమారు, దావీదు తల్లిని గురించి తెలుసుకున్నాం. రెండు మాటలు తెలుసు. దానికి వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పెంగిలామ పల్లవు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడకు సర్వాధికారి. నా ప్రభువా, నేను కూడా నీ బిడ్డలతో చేరి నా తండ్రి స్త్రీల కుడికిలో కూడుకున్నటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహోన్నతుడవు, ఉన్నతమైన తండ్రివి నువ్వై ఉంటున్నావు. దయగల తండ్రి, నేనేమై ఉన్నానో కేవలం నీ యొక్క ఉచితమైన కృపే దేవ. నా స్థితి, నా గతి సమస్తం ఎరిగిన దేవుడవు. నన్ను నువ్వు చూపుతూ వస్తున్న కృపను బట్టి, మా నాయన మీరు నా పట్ల చూపుతూ వస్తున్న ప్రేమను బట్టి మీకు నా చెల్లిస్తూ వస్తున్నావు. రక్షించుకున్నావు. నువ్వు చేస్తూ వస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనిపిస్తున్నావు. నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు మాత్రమే నా యందు దయగల తండ్రి, మా నాన్న వెళ్ళడవుటకు కృప చూపించండి. నా సొంత తలంపులు కానీ, నా సొంత ఆలోచనలు కానీ దయగల తండ్రి, నా ఇష్ట వాంఛలన్నిటినీ దూరం చేయి. నా నాయన మీరే దయగల తండ్రి నా నుండి నన్ను పూర్తిగా ఖాళీ చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం చేయండి. జ్ఞానం లేని దాన్ని జ్ఞానం నా ప్రియ సహోదరులకి సహోదరులకి ఏదైతే అవసరమో మీరు నాయన నుండి అది మీరు మా ప్రభువా వెల్లడి చేస్తూ రండి. ప్రతి మనసుని ఎరిగిన దేవుడు అయి ఉంటున్నావు. ఆశకెళ్ళ ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. నా నాయన నేనేదో చెప్తాను అని అనుకొని వాళ్ళంతా ఆశ వస్తున్నారు, కానీ
నా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నిలబెడుతూ వచ్చు. నన్ను ఖాళీ చేయండి, నన్ను మీ వాక్యంతో నింపండి, నన్ను బలపరచమని ప్రార్థిస్తాను. మీకే స్తుతులు స్తోత్రాలు. కరెంటును కూడా జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తాను. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాను. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ దీని విశ్వాసంతో నిరీక్షణతో నా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ అంతా మనకి దేనిని కనుపరుస్తుంది, బోధిస్తుంది? ఒక్కరు చెప్పండి ఎవరైనా. బైబిల్ అంతా మనకి ఏమి చెప్తుంది? ఏ విధం అంటే దేవుడి మార్గంలో నడిచేస్తుంది. ఇంకా ఇంకా కుటుంబం పట్ల ఎలా నడుచుకోవాలి, ఓకే. ఇంకా ఎస్, విశ్వాసాన్ని మనకి బోధిస్తుంది బైబిల్ మొత్తం. ప్రవర్తనలలోను, చిన్న చిన్న వారిలోను, ప్రతి దానిలోనూ మనకు కనిపించేది ఏంటి? విశ్వాసం. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు మనలోకి ఆ విశ్వాసం రావాలని ఆయన్ని అంగీకరించాలి. ఆయనకి నమ్మకం ద్వారానే విశ్వాసం కలుగుతుంది కదా. అదే విధంగా మనలకు ఆయన చూపించాలని ఎంతోమంది అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా అనబడుతూ వచ్చాడు. మోషే విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రాన్ని చీల్చబడుతూ వచ్చింది. అలాగే ఏలియా విశ్వాసం ద్వారా బయలుదేవతల ఎదుట కనుపరచబడుతూ వచ్చాడు దేవుణ్ణి. అదేవిధంగా అపోస్తులైన పౌలు విశ్వాసం ద్వారా నీతి కిరీటాన్ని పొందబడుతూ వచ్చాడు. విశ్వాసం అనేది ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నమ్ముకున్నట ద్వారా విశ్వాసం అనేది బలపరచు. స్త్రీలుగా విశ్వాసం అనేది చాలా ఉంటూ వస్తుంది మన కుటుంబంలో. విశ్వాసం అంటే మనం భర్తని నమ్మి మనం ఆయనతో వస్తాం కదా, అది విశ్వాసం. అందుకని అదే విశ్వాసాన్ని మన పరలోకపు తండ్రి మన ఎడల కనుపరిచాడు, తండ్రి ఎడల చూపించాడు. అది మనకు రుజువు చేశాడు. నేను తండ్రిని నమ్మాను, మీరును ఆ విధంగానే ఆ విశ్వాసాన్ని, ఆ ప్రేమను చూపుట ద్వారానే మనకి ఆయన తండ్రిగా అనబడుతూ వచ్చాడు. అదేవిధంగా చాలామంది ఉంటూ వస్తారు. ఏ విధంగా? విశ్వాసము లేక, అల్పమైన విశ్వాసం, చిన్న విశ్వాసం. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నా మటుకు నేను చాలా అల్పురాలు విశ్వాస విషయంలో అవుతాయి. ఎందుకనంటే జెండా కర్ర ఎట్లా అయితే రెల్లి మీద ఊగులాడుతూ వస్తుందో నా విశ్వాసం ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నానంటే దేవుని కృపే. నా నిజ జీవితంలో చూసినాను, ఆత్మీయంగా చూసినాను. నేను చాలా అల్ప విశ్వాసిని ఉంటాను. ఏదైనా ఉందంటే దేవుని యందు భయము, భక్తితో. విశ్వాసం అల్పమైనది, నమ్ముతాను కానీ అంతలో అపనమ్మకంతో ఉంటూ దృఢమైన విశ్వాసం ఉండదు. కానీ ప్రభు నన్ను ఏ విధంగా ఏర్పరచుకున్నాడో గతంలో మీతో పంచుకుంటూ వచ్చాను. అదేవిధంగా బెక్సిబా అదేంటి దావీదు తల్లి ఉంటూ వచ్చింది. తర్వాత ఏలి భార్య అండ్ అన్నా గురించి చెప్పుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు జన్మకు కావలసి వచ్చిన స్త్రీలను చూద్దాం. యేసు ప్రభు జన్మలను ఆయన వంశావళిలో చేర్చబడుతూ వచ్చిన అల్పమైన స్త్రీలు అని బైబిల్ చెప్తుంది. కానీ ఉన్నతమైన భావంతోనే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో లిఖించబడుటకు అర్హతను సంపాదించుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్త, నేను దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఏమి చెప్పవలను అని సహోర్ని దగ్గర నేను తీసుకుంటాను అన్నప్పుడు నాకు కలుగుతూ వచ్చిన
దేవుడు నాకు తలంపుగా తెలియజేస్తూ వచ్చిన నా భాష అర్థమవుతుందా? ఏమో తలంపుగా నా దేవుడు నాకు ఈ మాటను అల్ప విశ్వాసులు అంటే ఏ మాత్రము ఎన్నిక లేని స్త్రీలు, మనుషుల దృష్టిలో కానీ దేవుని దృష్టిలో కానీ ఎన్నిక లేని స్త్రీలు క్రీస్తు జన్మ నిమిత్తమై ఏర్పరచబడి పరిశుద్ధాత్మ చేత క్రీస్తు జన్మకు మూలకారమవుతూ వచ్చినారు, లిఖింపబడుతూ వచ్చినారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము నుండి చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదువుతారా? అబ్రహాము కుమారుడగు దావీదు చదువుమా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదానదైన అన్నదమ్ములను కనెను, యూద తామారును పేరెసును జోరూహును కనెను, పేరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదును యెషేను కనెను, యెషే రాజైన దావీదును కనెను. చదువమ్మా. 7 కూడా సూర్య భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను. చాలు. ఇప్పుడు ఈ క్రీస్తు వంశావళిలో 4 స్త్రీలు ఉంటూ వస్తున్నారు. ఉన్నారా? మనం చూసుకుంటూ ఉంటే పైన నుండి కింద వరకు. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామరి అందు పెరేసును కనెను. ఈ యాకోబునకు ప్రియమైన కుమారుడు యోసేపు అని మనం చూసుకుంటూ వస్తాం. కానీ యోసేపు ఎందుకు చేర్చబడలేదు? యేసుక్రీస్తు ఎందుకు చేర్చబడలేదు? యేసుక్రీస్తు వంశావళిలో దేవుడు అతను అధికంగా దీవించాడు, రాజుగా చేస్తూ వచ్చాడు, ఐగుప్తునకు రాజు చేస్తూ వచ్చాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడని వాగ్దానం చేశాడు. అయినా యోసేపు ఎందుకు రాలేదు? యోసేపు ఎందుకు క్రీస్తు వంశావళిలో రాలేదు? క్వశ్చన్ ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? బైబిల్ చదువుకుంటూ పోతుమే కానీ ఎవరికైనా ఎందుకు రాలేదు? యూదా యోసేపు కుమారుడు, లేవి కుమారుడు. యూదా యోసేపుకి లేవికి కలిగిన కుమారుడు యూదా. యూదా 3వ కుమారుడు. ఎవరికి? యాకోబుకి. యాకోబు లేవికి 3వ కుమారుడు యూదా. యూదా ఎందుకు వచ్చాడు? జ్యేష్ఠ కుమారుడు ఏం రావాలిగా. లేయా. ఓకే, లేయాకి యాకోబుకి పుట్టిన కుమారుడు యూదా. కానీ ఎందుకు 3వ కుమారుడు వచ్చాడు? జ్యేష్ఠుడు రావాలి కదా. వస్తే వంశావళిలో జ్యేష్ఠుడు రావాలి కదా. ఎన్నుకుంటే జ్యేష్ఠుడిని ఎన్నుకోవాలి, లేకపోతే రాహేలు కుమారుల్లో జ్యేష్ఠుడిని ఎన్నుకున్నాడు, యోసేపుని ఎన్నుకోవాలి. ఎందుకంటే రాహేలు యాకోబుకి ప్రియమైంది కాబట్టి దానిలో జ్యేష్ఠుడు చూస్తే ఎవరు రావాలి? యోసేపు రావాలి. కానీ ఎందుకని లేయాకి యాకోబు కలిగిన 3వ సంతానాన్ని దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు? అదొక వంశావళి, యూదా వంశావళి కాబట్టి, యూదా ద్వారా వచ్చబడినది కాబట్టి యూదాని ఎన్నుకుంటూ వచ్చాడు 3వ కుమారుడు. ఆ విధంగా 3వ కుమారుడు ఏం చేస్తూ వచ్చాడు? 3వ కుమారుడు ఏం చేస్తూ వచ్చాడు? ఫ్యాన్ లేదమ్మా? లేదా?
మూడవ కుమారుడు ఏం చేస్తూ వచ్చాడు? అందరికీ పెళ్ళిళ్ళు చేస్తాడు. యూదాకి 3 కుమారులు ఉంటూ వచ్చారు. ఆ కుమారులు తండ్రి మాట చొప్పున ఏం చేస్తే ఆదికాండము 35:23 యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్మాకారు, జెబూలు వీరు లేయా కుమారులు. లేయా కుమారులలో ఫస్ట్ 23. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం కుమారులు? 6 మంది. యూదాని దేవుడు ఎంచుకొని ఆయన వంశావళిలో యూదాని జమ చేసుకుంటూ వచ్చాడు. యూదా దేవుని కృపను పొందుతూ వచ్చాడు. అయితే యూదా ఏం చేస్తూ వచ్చాడు? యూదాకి 3 కుమారులు ఉన్నారు. 28, 26. 28వ అధ్యాయంలో 38వ అధ్యాయంలో చూసుకుంటూ వద్దాము. యూదాని గురించి 38 అధ్యాయం నుండి చదువుతూ రండి. 6వ అధ్యాయం 6వ వచనం నుండి 38:6. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దాన్ని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మర్ది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానం తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. అప్పుడు యూదా, ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని, నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించాను. చాలమ్మా. తామారు గురించి ఇక్కడ దేవుడు ఇస్తూ వచ్చుతున్నాడు. దేవుని కృప ఏ విధంగా తామారు పొందుతూ వచ్చినదో, ఏ విధంగా అయితే దేవుని వంశావళిలో చేర్చబడుతూ వచ్చిందో మనం చూద్దాం. యూదాకి జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు ఆమె భారీగా చేయబడుతూ వచ్చింది. ఆమె భార్యగా చేయబడుతూ వచ్చినప్పుడు యూదా జ్యేష్ఠుడై ఉన్న యెహోవా దృష్టికి చెడ్డవాడిగా కనిపించాడు. తామార్ కనిపించలేదు, కానీ యూదా కుమారుడైన ఏరి కనిపిస్తూ వచ్చినాడు యెహోవా దృష్టికి చెడ్డవాడిగా. ఇప్పుడు తామారికి బిడ్డలు కావాలి. అప్పుడు వంశపారపర్యంగా పిల్లలు లేకపోతే మరిది తన సక్రమాన్ని తన అన్నయ్య సంతానాన్ని అభివృద్ధి పంచుటకు అర్హత అప్పుడు ఉంటూ వచ్చింది. ఆ కాలంలో ఉంటూ వచ్చింది. అది దేవుని ఆజ్ఞ. ఆ విధంగా నడిపిస్తూ వస్తూ వచ్చారు. కాబట్టి అక్కడే చెప్తూ వచ్చినారు, నీ అన్నకు సంతానం కలుగజేయి, నీ అన్న భార్యకు సంతానం కలుగజేయమని. 2వ కుమారుని పంపిస్తే అన్న భార్య నాకు సంతానం ఎట్లా అవుతుంది, నాది కాదు అని చెప్పి ఆమెతో పోయినా కూడా ఏమాత్రం ఒళ్ళనొప్పక ఉంటూ వచ్చినాడు. ఇప్పుడు 2 కుమారుల దేవుని దృష్టికి 2 చెడ్డవారిగా అవుతున్నాడు. 2ని మొత్తివేశాడు దేవుడు. 2ని మొత్తివేసిన తర్వాత 3వ వాడు చిన్నవాడై ఉంటున్నాడు. యూదా కుమారులలో ఇటు విన్నానమ్మా. యూదా కుమారులలో 3వ వాడు చిన్నవాడై ఉంటూ వస్తున్నాడు. చిన్నవాడు ఇంకా పెద్దవాడు కాలేదు. యూదా నువ్వు విధవరాలి. అవునా? యూదా అన్నాడు. తామారు విధవరాలు. యూదా కోడలు తామారు విధవరాలు. ఇప్పుడు విధవరాలికి సంతానాన్ని వాళ్ళు కలుగు చేయాలి.
కలుగు చేయాలి కాబట్టి ఇంకా నా 3వ కుమారుడు వయసుకి రాలేదు, నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్ళి విధవరాలిగా ఉంటూ ఉండు అని చెప్పినాడు. 3వ కుమారుడు కూడా చనిపోతాడేమో అనే భయంతోనే ఉంటూ వచ్చినాడు యూదా. దేవుని దృష్టికి 3వ కుమారుడు కూడా చెడ్డవాడుగా కనిపిస్తాడేమో అనే భయము ఏర్పడుతూ వచ్చింది. సహజంగా అంతే ఉంటుంది కదా తల్లిదండ్రులకి. 2 కుమారులు పోయినా కూడా 3వ కుమారుని ద్వారా నేను సంతానం కలుగు చేయాలని ఉన్నా కూడా భయపడుతూ వచ్చాడు యూదా. భయపడుతూ వచ్చి తండ్రి ఇంటికి పంపించేశాడు తామరుని. ఇప్పుడు విధవరాలుగా తామరు తండ్రి ఇంటిలో ఉంటూ వస్తున్నది, చూస్తూ వచ్చినది. 1 సంవత్సరం చూస్తూ, 2 సంవత్సరాలు చూస్తూ, 3 సంవత్సరాలు చూస్తూ వచ్చినది. కానీ మామ ఇచ్చిన మాటను మర్చాడా? పంపించలేదు, కుమారుని పంపించలేదు, ఆమెకి గర్భం రాలేదు. అది గుర్తించిన తామారు తన మామ గొర్రెల బొచ్చి కత్తిరించడానికి వెళ్తున్నాడనే సమయంలో ఆమె వెళ్తూ వచ్చినది. ఎన్నిక లేనిది విధవరాలు ఎవరికంటా పడకూడదు కదా. అప్పుడు నుండి ఇప్పుడు నుండి ఆచారం, అది ఆచారం అనేది. విధవరాలు ఎవరికంటా పడకూడదు. ఆచారం అనేది అసలుకి ఎంత మాత్రం అనేసేసి ముసుగు వేసుకొని మామ వెళ్తున్నాడని తెలిసి వెళ్ళి మామతో తను ఉంటూ వచ్చినది. మామతో పోయినప్పుడు తను గర్భవతి అయిందని యూదా వింటూ వచ్చినప్పుడు ఆమె పాపం చేసినది అని అనుకుంటూ వచ్చిండు తామర్ విషయంలో యూదా పాపం చేస్తూ వచ్చినది అని అనుకున్నాడు. కానీ యూదా దగ్గర నుండి ఏమి పొందుతూ వచ్చింది? తామరు తన చేతి ముద్రను, కర్రను ఇవన్నీ ఇస్తేనే నీతో నేను వస్తాను అని అంటూ వచ్చాడు. స్పష్టంగా ఉంటూ వస్తూ వచ్చింది. అయితే ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ 38, 29 ఆమె బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో, ఈ మనుష్యుని వలన నేను గర్భవతినైనానని ముద్రను, తారమును, ఈ కర్రయు ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పాను. ఓకేనా? కరెంట్ బిల్లు కాబట్టి అప్పుడు యూదా ఏమంటూ వస్తాడు? నీతిమంతురాలుగా తీర్చబడుతూ వచ్చింది తామరు. 26వ వచనం, 38, 26 ఆదికాండం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఇక్కడ మామ చేత సాక్ష్యం పొందుతూ వచ్చినది, అందుకనే దేవుని కృపను పొందుతూ వచ్చింది తామారు దేవుని కృపను పొందుతూ వచ్చింది. మామ చేత నీతిమంతురాలు అనిపించుకుంటూ వచ్చింది. కాబట్టి ఎంతమంది ఉన్నా కూడా తామరి ద్వారా కలుగుబడుతూ వచ్చిన సంతానాన్ని దేవుడు క్రీస్తు వంశావళిలో చేర్చుకుంటూ వచ్చాడు. తామరి ఏంటి? విధవరాలు, అల్పురాలు, జనాను ముందుకి ఏ మాత్రము బయట కనిపించని స్త్రీ, అన్యురాలు, అవిశ్వాసి అయినను నీతిని మరువలేదు, ఆ వంశానికే కుమారుని కంటూ వచ్చింది. కాబట్టి యూదాకి భార్య ఉన్నను తామారు నుండి వచ్చిన బిడ్డనునే దేవుని వంశావళిలో చేర్చాడు. అక్కడ స్పష్టంగా దేవుడు మనకి కనుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మత్తయి సువార్తలో కూడా దేవుడు మరిచిపోలేదు తామరుని. తామరు నందు పేరేస్తుంది. కానీ
కానీ యూదాకి భార్య ఉన్నదిగా, కానీ రాలేదు. ఎందుకని? ఆమె విశ్వాసత, ఆమె ఎన్నికలేందే కావచ్చు, విధవరాలే కావచ్చు, అందరి చేత విసర్జింపబడింది కావచ్చు, త్రోసిపుచ్చింది కావచ్చు, కానీ దేవుని దృష్టికి నీతిమంతురాలిగా తీర్చబడుతూ వచ్చింది తామరు. అదే విధంగా మనము ఇంకెవరిని చూసుకుందాం. నందు 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 ఇది అబ్రహాము భార్యకి ఇవ్వబడలేదు, ఇసాకు భార్యలకు ఇవ్వబడలేదు, ఎవరికి ఇంకా ఇవ్వబడలేదు. వాళ్ళందరూ విశ్వాసులు కదా. భర్త అడుగు జాడల్లో నడిచిన వాళ్ళు, భర్త మాటకు విధేయత చూపించిన వాళ్ళు, భర్తకు లోబడిన వాళ్ళు అయినా వారి పేరులను పరిశుద్ధాత్మ దేవుడు లిఖింపబడలేదు. కానీ తామారు ఎన్నిక లేనిదైనను, హీనపరచబడినను, తృణీకరింపబడినను, ద్వేషింపబడినను ఓర్పుతో విశ్వాసంతో నేను ఈ కుటుంబానికే కుమార్గా గర్భవతి అవ్వాలి అనే నిశ్చయముతో నీతిమంతురాలుగా, ఆమె నాకంటే నీతిమంతురాలని యూదా మామతో చెప్పించుకుంది. యూదా వాటన్నిటిని గుర్తుపట్టాడు. ఇవన్నీ నాయే కదా అన్నప్పుడు నేనే అని బయట పడలేదు, కానీ తను గుర్తించినప్పుడు ఆమె నాకంటే నీతిపరురాలు. అప్పుడు దాకా తప్పు చేసిందేమో, పాపం చేసిందేమో, గర్భవతి ఎలా అయింది, విధవరాలు ఎవరి ద్వారా అయ్యింది అని క్వశ్చనించిన యూదా ఆమె నాకంటే నీతిమంతురాలుగానే తీర్చబడుతూ వచ్చినది. ఆమె మాట, ఆమె చేసుకున్న తీర్మానము మామ ఇవ్వకపోయినను మామ ద్వారా దేవుడు ఆమె గర్భంని తెరిచి ఆమె నీతిమంతురాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్తలో ఆమెని చేర్తూ వచ్చినాడు. మనం కూడా ఒక్కొక్క స్థితిలో అదే విధంగా ఉంటాం. విశ్వాసం నేను అంటూ వచ్చాను కదా, విశ్వాసం మనము ఏ విధంగా అయితే రక్షింపబడి ఉంటాము, ఏ విధంగా అయితే రక్షింపబడిన దినాలలో స్ట్రాంగ్గా ఉంటూ వస్తాం. మనం చేసుకున్న తీర్మానాలను బట్టి మనము పటిష్టంగా గిరికీసుకొని ఉంటాం. కానీ కొన్ని విషయాల పరిస్థితులను బట్టి నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్ముకున్నావా, మేము నమ్ముకోలేదా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కటి రక్షింపబడిన దినాలలో ఎదురవుతూ వచ్చాయా లేదా? నాకైతే ఎదురవుతూ వచ్చాయి, చాలా వచ్చాయి. నువ్వు ఒక్కదానివే దేవుని నమ్ముకున్నావా? దేవుడు నీకు ఒక్కడేనా? మాకు కాదా? మేము ఉండట్లేదా? మేము చేయట్లేదా? నువ్వేమన్నా అనుకో, నేను అందుకే అంటూ వస్తాను. నాకైతే లోక జ్ఞానం లేదు, నేను ఒప్పుకుంటూ వస్తాను. నేను ఎక్కువగా చదువుకోలేదు, ఎవరు స్నేహితులు కూడా లేరు. నాకు 4 అక్క చెల్లెలు కాబట్టి నాకు వాళ్ళే స్నేహితులు. నేను పెద్దదాన్ని కాబట్టి నాకు వాళ్ళే స్నేహితులు. వాళ్ళతోనే చర్చికి వెళ్ళాను, వాళ్ళని తీసుకొని టీవీలకు కూడా వెళ్ళాను. కానీ నాకు వాళ్ళే స్నేహితులు. ఎందుకనంటే మా అమ్మగారు ఎవరైనా ఇంటికి వచ్చినా, మేము ఎవరి ఇంటికి వెళ్ళినా మాకు తప్పక దెబ్బలు తగులుతాయి. ఒక వయసు వచ్చిన తర్వాత నా స్నేహితులు, నా క్లాస్మేట్స్కి అందరూ పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు వాళ్ళతో నీకేంటి స్నేహం? నీకు చెల్లెలు లేరా? నీ తర్వాత వాళ్ళు లేరా? వాళ్ళతో ఏంటి స్నేహం అనేది? వాళ్ళు మా ఇంటికి వచ్చినా నువ్వు మా ఇంటికి రావు, నీకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఈమె కాదు నీ స్నేహితురాలు, నీ భర్త. కాబట్టి ఆమె పెళ్ళి అయిపోయింది, ఆమెతో నీ స్నేహం ఏంటి? అట్లాగా చేస్తూ వచ్చినది కాబట్టి నాకు లోక జ్ఞానం అంటూ లేదు. నాకు మా చెల్లెల దృష్టిలో కూడా నేను స్నేహితురాలనే కానీ లోక జ్ఞానం లేదని, చదువు లేనిదా, జ్యేష్ఠురాలనే, పెద్దదాన్నే. కానీ వాళ్ళకున్నంత జ్ఞానం నాకు ఉండేది కాదు. నేను ఒప్పుకుంటాను, వాళ్ళ చదువుని బట్టి కానీ వాళ్ళ జ్ఞానం వాళ్ళకి దేవుడు ఇచ్చాడులే, దేవుని కృప అనుకుంటా. కొన్ని విషయాలలో నేనే వాళ్ళని చూసి నేర్చుకుంటూ వస్తాను. కానీ ప్రభు నన్ను కృప ద్వారా అందరికంటే ముందు రక్షించుకుంటూ వచ్చాడు. ఆయన సాక్షిగా, ఆయన కొరకు ఎన్నో ఉంటాయి లోకకాలంలో, ఇవన్నీ ఉంటేనే క్రీస్తా అన్నట్లేదు.
ఇవన్నీ లేకపోయినను దేవుని తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధుమిత్రులు విడిచిన, అందరూ విడిచిన నేను నిన్ను విడువనని వాగ్దానం చేసిన దేవుడు. దాన్ని బట్టి ఈ వాక్యం నన్ను ఎప్పుడూ బలపరుస్తూ వస్తుంది. తామారు వలె నేను పుట్టింటికి త్రోయబడిందా, నా భర్త బతికే ఉన్నాను, తోయబడిన దానిని. ఎవరైనా ఉన్నారు అట్లా? 3 నెలలకి 3 నెలలు దేవుడు నన్ను సమృద్ధిగా దీవిస్తూ వచ్చాడు. నా భర్తకి జాబ్ పర్మనెంట్ అవుతూ వచ్చినది, ఆయన ఐశ్వర్యం పెరుగుతూ వచ్చినది, ఇల్లు కట్టుకొని. అప్పుడు దాకా అనాథ అయి ఉంటున్నా నా భర్త. అప్పుడు ఐశ్వర్యం 3 నెలలకే దేవుడు నా అత్తింటి వారిని దీవిస్తూ వచ్చినాడు. అందుకు అని ఆయన దృష్టికి నేను హీనమైన దానిగా కనిపిస్తూ వచ్చా. నేను ఎప్పుడు, ఆయన రోమన్ క్యాథలిక్ కాబట్టి నేను ఎప్పుడు దేవుడని ప్రార్థిస్తూ, అయ్యా కొత్త ప్రదేశంలోకి వచ్చాను, కొత్త విధంగా, కొత్త జనాంగము, నాకు ఎవరు తెలియదు అనే భయంతోనే బ్రతుకుతూ వచ్చాను. కానీ దేవుడు నన్ను కృప చూపించి బలపరుస్తూ వచ్చాడు ఇంతవరకు. తామారు వలె నేను తామారుతో కంపేర్ చేసుకున్నప్పుడు, ఈరోజు క్యాలెండర్ వాక్యం చదివారా? ఎవరు చదవరు? నీ గర్భఫలమును నీ భూఫలమును ఎవరు రోజు చదవరా మీరు క్యాలెండర్ వాక్యం? ఏం మీకు చదువు? ఈరోజు చదవరా? రోజు బైబిల్ వాక్యం మనం రోజు బైబిల్ చదువుకున్న తర్వాత ఎమ్మటే చదువుకునేది దేవుడు ఈ వాక్యం ద్వారానే నాతో మాట్లాడతారని ఆతృతంగా క్యాలెండర్ వాక్యంలో లిఖించబడిన ఉద్దేశం అదేనమ్మా. నిర్లక్ష్యం చేయొద్దు. మనకు అనువాలుగా చేసుకుంటూ రండి, అలవాటుగా చేసుకుంటూ రండి. ఒకవేళ మనం బైబిల్ చదువుకోవటం పనులు 3 పక్కన ఉన్నను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యం ఆ దినమంతయు బలపరుస్తూ వస్తుంది. ఏమండి? నీ గర్భఫలమును నీ భూలు ఫలమును ఫలింపజేసేది ద్వితీయోపదేశ కాలం. ఆ విధంగా నాకు నవ్వొస్తా ఉంటుంది. ఆ వాక్యం అనేది నన్ను వెంటాడుతూ వస్తుంది. 10 సంవత్సరాలు అయిపోయింది నా భర్త నన్ను వదిలేసి, ఇలాంటి వాక్యాన్ని ఇస్తాడేంటి నాకు దేవుడు అనిపిస్తా ఉంటుంది. కానీ ఆత్మ మూలంగా జన్మింపబడిన ప్రతి ఒక్కళ్ళు ఎవరు? మనకి బిడ్డలే కదా. శారీరక మూలంగా కాకపోయినా ఆత్మ మూలంగా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపబడాలయ్యా, నాకు ఒక్క ఆత్మని అనేసి నా ద్వారా రక్షింపబడాలి అనేది నాకు ఎల్లప్పుడూ, నేను రక్షింపబడినప్పటి నుండి నా ఆశ అనేది, ఒక్క ఆత్మనైనా నేను పరలోకానికి తీసుకువెళ్తానా అనేది ఆశ. అట్లా ఉంటుందా నా ప్రవర్తన? అట్లా ఉంటుందా నాకు ఆ ఆధిక్యత ఉన్నదా నాకు అని నేను కోరుకుంటూ వస్తాను. అదే నేను ఆశపడుతూ వచ్చాను. నా భర్తనైనా రక్షించుకుంటానా కదా. నా సహోదరుడు ఆయన విగ్రహారాధికుడైనా రోమన్ క్యాథలిక్ వాళ్ళు అయినా కూడా నా భర్తనైనా నేను రక్షించుకుంటాను. క్రిస్టియన్స్ అనేసి పెళ్లి చేసేసారు. క్రిస్టియన్స్లో ఎంతమంది ఉంటారో ఏంటో అవగాహన లేదు. క్రిస్టియన్స్ అందరూ అని చేసేసారు. సరేలే, తెలిసిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? ప్రమాణం చేశాం కదా, చచ్చి బ్రతికున్నంత కాలం నీ చెయ్యి మాత్రం నేను విడవను అని. దానికి నేను లోబడి నా భర్తనైనా నేను రక్షించుకోగలిగితే అదే చాలు, నాకు ఇచ్చిన అవకాశం అని నేను అనుకుంటూ వస్తాను. కానీ సాతాను ఆ విధంగా వాడుకుంటూ వచ్చినది. కానీ ఆత్మ మూలంగా రక్షింపబడిన వాళ్ళందరూ మనకి బిడ్డలు. నా సాక్ష్యం ఆ విధంగా ఉండాలని నేను ఆశపడుతూ, నేను ఆ విధంగానే ప్రార్థన చేస్తాను. నా ద్వారా ఒక్క ఆత్మనైనా నీ దగ్గరికి తీసుకొస్తానా. ప్రతి ఒక్కరికి నెల జీతం తీసుకుంటూ వస్తారు. పని చేస్తే పని జీతం వస్తుంది. ఇటు చూడండి, పని చేస్తే పని జీతం వస్తుంది. విశ్వాసిగా నువ్వు ఏం చేస్తూ వచ్చు? నేను విశ్వాసాన్ని చెప్పుకుంటూ వస్తా. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, నేను ఆయన అధికారం కింద ఉండి వస్తాం. మన అధికారం కింద ఉన్నప్పుడు ఆయన మనకు కనపరుస్తాము. ఒక్క ఆత్మనైనా ప్రతి ఒక్కరిని అడుగుతాడు దేవుడు. అప్పుడు మనం ఎక్కడుంటాం? తను పరిశుద్ధాత్మ గ్రంథంలో లిఖింపబడటానికి అల్పమైన తామారు. నేను ఆ విధమైన దాన్ని.
క్రీస్తు వంశావల్లోకి వచ్చిన వాది తామరు, నీతిమంతురాలు. నేను నీతిమంతురాలు నడిపించుకోవాలంటే నేను ఒక్క ఆత్మనైనా రక్షించుకోవాలి, దేవుని యొద్దకు తీసుకొని రావాలి. ప్రతి స్త్రీ ఆ ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే, స్త్రీలు బలహీనులే అని కావచ్చు, అన్ని బాట్లు ఒత్తిళ్ళు అన్నీ ఉండయి కాదని నేను అన్ను. సమానంగా పురుషుడు బయటపడేమో నాకు తెలిసి, కానీ మనం అనేది మన స్త్రీలుగా మనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గృహాలలోను, బంధుమిత్రుల దగ్గర, బిడ్డల దగ్గర. ఇది చాప కింద నీళ్ళ కనిపించదన్నమాట. స్త్రీలలో ఉన్న పరిచర్య చాప కింద నీరులాగా ఉంటుంది. కాబట్టి మనం బలపడుతూ రావాలి. నీతిమంతురాలుగా తీర్చబడాలి అని అంటే మనం తామరలా కావాల్సింది. ఒక్క రక్షణ ఒక్కరి దగ్గరికి అది కనితే చాలు. మనం ఆత్మబలంగా ఒక్కరిని కంటే కనగలుగుతామా? ఆ విశ్వాసం మీకుందా? ఇటు చూడమ్మా, ఆ విశ్వాసం మీకుందా? ఆ విశ్వాసం మనకి దేవుడు దయచేస్తాడు. మనం దేవుని యొద్దకు వస్తే మనం బలపరచబడతాం. తామర ఏ విధంగా అవుతాయి? యూదా గోత్రంలోనే, యూదా ద్వారానే గర్భవతి ఎలా వచ్చింది, విధవరాలు. మనం అల్ప విశ్వాసులమైనను ఆత్మ ద్వారా దేవుని బిడ్డల్ని కనగలం. గుర్తుపెట్టుకుంటూ రండి. మన ఇళ్ళలోనే మనము ఫలించాలి. మన భర్తను రక్షించుకోవాలి. నా మాట వినండి, చెయ్యడండి, ప్రార్థన చెయ్యండి, ఉపవాసం ఉండండి. వారానికి ఒకరు సహోదరులాగా మనం పంచుకుందాం. మన సహోదరుల బాధలను మనం పంచుకుందాం. అదే ఆత్మీయత. నేను చేస్తాను సిస్టర్ మీ గురించి ఒక్కరోజు ఉపవాసం ఉండి నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి చేస్తాను. అదే కాదు, మీ భర్త గురించి కూడా చేస్తాను. రక్షింపబడి నేను ఉంటాను ఉపవాసం ఉండి. ఎవరు నేర్పిస్తూ వచ్చారు? ఇది మనకి ఇస్తే నేర్పిస్తూ వచ్చారు. నేను నశించినా నేను ఒక పూట అన్నం తినపోయి మార్చుకున్నా పర్వాలేదు. నా సహోదరి నీ ద్వారా నేను మేలు పొందుతాను. ఒక్క ఆత్మను ప్రార్థన ద్వారా అదే సాధ్యం. మరి దేని ద్వారా సాధ్యం కాదు. ఎస్తేర్ ఆ విధంగానే నేను నశించినా పర్వాలేదు. నేను ఒక పూట కడుపు మార్చుకొని దేవుని దగ్గర నీ ప్రియురాలైన, స్నేహితురాలైన, విశ్వాసి అయిన నా సహోదరి కుటుంబం గురించి నేను ప్రార్థన చేస్తానని వారానికి ఒక్కరోజు కూడుకుంటే విశ్వాసంగా మనం బలపడతాము. అనేకుల్ని మన మందిరానికి నడిపించిన వారింగా ఎవరో సంఘం కాదు, ఆది అపోస్తులైన వారు ఇంటింటా ఉండి మన కుటుంబాన్ని మనం రక్షించుకున్నాం. అది నువ్వు నీ సహోదరికి సహకారంగా చేస్తూ వచ్చినది ఆమె. ఎందుకంటే మనం ఒకటే రొట్టెని ఒకటే ద్రాక్షారసం పానం చేస్తున్నాడు కాబట్టి ఈమె నాకు అక్క, ఆమె నా చెల్లెలు. కాబట్టి నేను ఆమె శ్రమల్లో నేను ప్రార్థన చేస్తాను. నాకు ఆత్మీయంగా నాకు అక్కయ్య. ఒక్కరు నువ్వు సోమవారం చేసావనుకో, ఉపవాసం ఉండి ఒక్క పూట నీ సంఘమైన నీ సిస్టర్లకి ఏవైతే అంటూ వచ్చిన ఆమె మంగళవారం చేస్తుంది. ఇదే విధంగా పంచుకునేట ద్వారా మనకుంటూ వస్తున్న సమస్యల నుండి మనం జయించబడుతూ వస్తాం. మన విశ్వాసం బలపరచబడుతుంది. మనం చేసుకున్న తీర్మానం ద్వారా ఒక్క ఆత్మనైనా మనం కనగలుగుతాం. నీ ప్రార్థన ద్వారా ఆమె భర్త మార్చబడ్డాడంటే ఆత్మ ఎవరిది? నీదే కదా. కానీ దుర్దినాల్లో ఉంటున్నాం సహోదరి. ఒకటి మాత్రం గుర్తుంచుకున్నాం, ఎంతగానో ఉంటూ వస్తున్నదో మన కంటికి కనిపించట్లా మన క్షేమంగా ఉన్నామని. కానీ అంత దినాలు ఏర్పరచబడుతూ వచ్చినాయి. మణిపూర్ అంటున్నారు, ఏవేవో అంటున్నారు, మత కలహాలు. ఇవి అంత దినాల్లోనే ఇప్పుడే వస్తుందేమో 666 666 ప్రతిదీ అది ఉంటేనే, లేకపోతే హింసింపబడతారు.
కానీ ఆ విశ్వాసాన్ని మర్చిపో. దేవుడు మనకి ఇస్తూ వచ్చిన గొప్ప ధన్యత. అపోస్తులైన పౌలు అంటూ వస్తూ వచ్చినారు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవుడు అది పట్టుకొని మీ కొరకు ఎదురు చూస్తూ వస్తున్నారు. ఎవరు ఉంటారు ఆ క్యూలో నీతి కిరీటం పొందటానికి? అప్పుడు అపోస్తులైన పౌలు ఉన్నాడేమో. ఆ సాక్ష్యం మనం పొంది ఉంటామా? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఎవరైనా ధైర్యంగా చెప్పగలుగుతారా? నేను కూడా చెప్పలేను. కానీ అది ఇచ్చాడో లేదో అని దేవుడు మాత్రం పట్టుకొని ఉంచబడి ఉన్నదని పౌలు నా కొరకు నీతి కిరీటం ఉన్నది అని దృఢంగా నమ్ముతూ వచ్చింది. అల్ప విశ్వాసులం అనుకుంటాం, కానీ మన చేతిలోనే ఉందమ్మా మొత్తం. శ్రమల వైపు కానీ శోధనల వైపు కానీ చూడొద్దు. అది తీర్చబడతాయనే విశ్వాసం మనకి ఉండాలి. కాబట్టి తీర్మానం చేసుకోనండి. సహోదరితోనే కాదు, మీరు కావచ్చు. కొంతమంది భర్తలు రక్షింపబడవచ్చు, భర్తలు రక్షింపబడవచ్చు, అత్తమామలతో పోరు ఉండొచ్చు, సిస్టర్ తోటి కోడలతో ఉండొచ్చు, వాళ్ళు అన్యులై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చెప్పుకుంటూ రండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ రండి. అదే మీ ప్రార్థన ద్వారా. నేను ఇంతకు చూస్తూ వచ్చినాను, ఆమె అడుగుది ఆమెకి డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది, కానీ వచ్చిన వారికి అమ్మా యేసు ప్రభుని నమ్ముకో, ఆయన నాకు ఇచ్చాడు అందుకే నీకు నేను ఇస్తున్నాను. ఒక్క మాట. ఆమె వచ్చింది వేరే ఉద్దేశం. మన చెప్పడం ద్వారా ఆమె విన్నదా వినలేదా అనేది గుర్తుగా కాదు. ఒక్క మాట మన ఇంటి ముందుకు వచ్చింది, మనం ఇస్తున్నాం. అమ్మా యేసు ప్రభుని నమ్ముకో, ఆయన నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నా. నేను నమ్ముకున్న ద్వారానే నాకు కలుగుతుంది. ఆ విశ్వాసం అనేది మనలో రావాలి, ఇతరులకు చెప్తూ రావాలి. ఉట్టికెందుకు ఇస్తున్నారు? ఉట్టికెందుకు ఇస్తున్నారు? మేము డిమాండ్ చేస్తుందా? ఉట్టికెందుకు ఇస్తున్నారు? యేసు ప్రభు నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నా. నువ్వు నమ్ముకుంటే నీకు కూడా ఇస్తాడు, నువ్వు కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అది ఒక్క మాట. ఎందుకంటే గిన్నె చన్నీళ్ళైనను పోవు, యేసుక్రీస్తు నామముని ఇస్తే వ్యర్థం కావు. ఆ విశ్వాసం మనలో ఉంటూ రావాలి. విశ్వాసులుగా మనం బలపడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా. మా ఇంటికి ఎవ్వరూ వచ్చేవాళ్ళు, నా చుట్టుపక్కనే ఉండేవాళ్ళు, నా క్లాస్మేట్స్ అయినా కూడా నా గేట్ దాటి వచ్చేవాళ్ళు కాదు. మీరు ఎప్పుడైనా వెళితే యేసుప్రభుని నమ్ముకోండి అని. మరి భద్రాచలము విగ్రహారాధికమైనది ప్రాంతమై ఉన్న రాముని ఎక్కువగా కొలుస్తారు. కానీ నేను అంటూ వచ్చేది, రాముడు దేవుడు కాదు, ఒక రాజు అని అంటూ వచ్చాను. తన భార్యను విడిపించుకోవడానికి కొండల వైపు వెళ్ళి తన భార్యను విడిపించి, అదేం గొప్పతనమేం కాదే, ఎంత సింపుల్గా తీసేస్తూ ఉంటాను. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి దేవుడు అయ్యుండి భూలోకం నడిచాడు. ఆయన నిన్ను ప్రేమించి, ప్రేమ ఎంత గొప్పదో చెప్పాడు. భార్యల భర్తకి, భర్త ఏళ్ళ భార్యకి ప్రేమ ఉంటే సహజం. అందుకే వెళ్ళాడు, పోయి తెచ్చుకున్నాడు. దాంట్లో ఏముంది కదా? కానీ ఏమాత్రము మనకు లేదు, ఏం లేదు, అర్హత లేదు. కానీ ప్రేమిస్తూ వచ్చి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణపెట్టాడు. మీ తమ్ముడు నీకు దెబ్బ తగిలితే అదే దెబ్బ నీకు తగిలించుకోవాలని ఉందా? నిన్ను ప్రేమించి. కానీ దేవుడు ఎందుకు చేస్తూ వచ్చాడు? మనల్ని ప్రేమించి. దేవుని ప్రేమని కనపచ్చు. నేనే దేవుడునని ఆయన రుజువు చేసుకున్నాడు. అయితే గేట్ దాటి ఎక్కడైనా పలకరించినా కూడా యేసుప్రభుని నమ్ముకోండి, గొప్ప దేవుడు అని చెప్తానేమోనని ఇప్పటికే అని అంటూ ఉంటాడు. నువ్వు ఇంత చేసావు, నీకేది అని అంటే లోకరిచ్చే. ఇది భర్త ఉంటాడు, రేపు చనిపోతే నేను బాధ్యురాలను కాదు, ఆయన బాధ్యురాలను కాదు కదా. విడిచిపెట్టాడు, ఆయన లోకాన్ని చూశాడు, విడిచిపెట్టాడు. దేవుడు నాకు మేలే చేశాడు. ఎందుకంటే ఆ భర్త ద్వారా శ్రమల నుండి పొందకుండా, అవమానాలు పొందకుండా మేలే చేస్తూ వచ్చాడు నాకు. నేను ఎక్కడ దిగజారిపోయేదానో సంసార గొడవలో పడి.
దేవుడిని ఎక్కడ మర్చిపోయేదాన్ని, నా పిల్లలు నేనని వండి పెట్టుకుంటూ తినుకుంటూ ఉండేదాన్ని. అదే జీవితం అనుకుంటారు లోకరీత్యా, అదే ఘనత అనుకుంటారు మహిళలు కదా. ఎక్కడ మర్చిపోతానేమో అని అనిపించిందేమో. మా చెల్లెలు అంటూ వస్తారు, మేము చదువుకున్నాము, మాకు అందుకే మా దేవుడు ఈ లోకాన్ని ఎట్లాగోతే డీల్ చేయాలో అని భర్తలను ఇచ్చాడు. నువ్వు చదువుకోలేదుగా, నీకు అందుకే ఇవ్వలేదు, ఇచ్చినా ఉండలేదు. నేను నవ్వుకుంటూ వస్తాను, ఫోన్లే దేవునికి వందనాలు, నేను జ్ఞానం లేని దాన్ని, కానీ దేవుడు నన్ను ఏర్పరచుని. ఏమంటూ వస్తుంది ఇది? దేవుడు జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని నేను ఏర్పరచుకుంటాను అని అంటూ. సర్లే, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నాకు భర్త ఉన్నాడు దేవుడు అని నేను నవ్వుకుంటూ వస్తా. వాళ్ళు అలా అంటూ ఉన్నాను, కానీ దేవుడు నన్ను బలపరుస్తూ వస్తున్నాడు, ఇంతవరకు నడిపిస్తూ వస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు నా జీవితంలో. నాకు చేసిన అద్భుతములు వింటే ఇంత విశ్వాసము ఇంత ఉన్నది లేకుండా ఏమైపోయింది మీకు అని మళ్ళీ నన్ను క్వశ్చన్ వేసే అంత స్థితికి వస్తారు. ఎందుకంటే నేను అల్పురాలను కదా. దేవుడు ఇన్ని మేలు చేసినాక నీకెందుకు లేకపోతూ వస్తున్నది అనేది అంటూ వస్తుంది. నేను ఒప్పుకుంటానమ్మా, కాదండి, కానీ ఆయన మేలు నేను మర్చిపోయిన కానీ కాదు. కాబట్టి స్త్రీలారా, సహోదరులారా, దేవుణ్ణి అల్పమైన వాళ్ళము ఎవరి దృష్టికి ఎవరి దృష్టికైనాను, మన ఇంట్లోనైనాను, మనమేమైనాను, మన భర్తకైనాను, ఎవరికైనాను మనం అల్పురాలమే. కానీ ఒక ఆత్మను మనం రక్షింపబడితే మన నీతిమంతురాలుగా తీర్చబడతాం. దేవుని దృష్టికి మనం కనులుగా హెచ్చబడతాం. అదొక్కటి దాని గురించే నేను పోరాడుతూ వస్తాను. ఎవరు నన్ను హెచ్చించాల్సిన అవసరం లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, బలపరచబడుతూ రండి దేవుని కొరకు. ఒక ఆత్మను కనండి. పిల్లల్ని కంటేనే మనము తల్లులం కాదు, ఒక ఆత్మను కన్నా కూడా ఆత్మీయ ఫలాలు మనలో దేవుని దృష్టికి మనకు కుమార్తెలను ఇచ్చిన వారిని. ఒక్కరు ప్రార్థన చేయండి ఈ వాక్యం గురించి. మీరు కూడా తలపోచుకుంటూ రండి వాక్యం గురించి, విశ్వాసంలో బలపరుస్తూ. ఒక్కరు ప్రార్థన చేయండి.